చూపించేది ఆనపకాయ అండి. మా ఫస్ట్ ఆనపకాయ అండి ఇది. ఇంతవరకు ఒక ఆనపకాయను కూడా మేము హార్వెస్ట్ చేయలేదు. ఇది ఇంకా పెద్దదైద్దేమో నాకు తెలియదు కానండి, కోయటం మాత్రం కోసేస్తానండి ఇవాళ. ఎందుకంటే మా ఇంట్లో లేతగా ఉంటేనే తింటారండి, ముదిరితే తినరు అసలు. ఆనపకాయ కొంచెం కూడా ముదరకూడదు. ఒక రకంగా చెప్పాలంటే గింజ తయారవ్వకూడదండి, అంత లేతగా ఉంటే ఇష్టంగా తింటారు. అందుకే ఇది కూడా ఇవాళ హార్వెస్ట్ చేసేస్తానండి. హాయ్ అండి, హార్వెస్ట్ చేశాక వీడియో తీస్తానన్నాను కదండి. ఇదిగోండి ఒక ఆనపకాయ, బుజ్జ ఆనపకాయ బాగుంది కదండి. ఒక ఆనపకాయని హార్వెస్ట్ చేశాను. నెక్స్ట్ ఒక మంచి చిట్టి దోసకాయ అండి, బాగా పండింది కదండి. ఇలా చెట్టుకు పండిన దోసకాయ మళ్ళీ బాగుంటుందండి. నెక్స్ట్ ఇదిగోండి రెండేమో పెద్ద కాకరకాయలండి, ఒక చిట్టి కాకరకాయ అండి. ఇది ఇంతేనండి, ఇంతకన్నా పెద్దది అవ్వదు. నెక్స్ట్ ఇవిగోండి, ఇవి పువ్వులో పువ్వు శంకు పూలు అండి. చూసారుగా, ఇందాక కొమ్మ పడిపోయింది అన్నాను కదండి, దాని కింద ఉంది ఇది, అందుకే ఇది వీడియో చేయలేదు ఇందాక. నెక్స్ట్ ఇదిగోండి ఒక 10 బెండకాయలు అండి. కొంచెం చిన్నగా ఉన్నాయి కూడా కోసేసానండి, ఎందుకంటే రేపు శ్రావణ శుక్రవారం కదండి, రేపు ఫామ్కి రావటం కుదరదు కదా, అందుకని ఇవాళే కోసేసాను. ఓకే బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.